అమెరికా లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అలాగే కస్టమ్స్ అధికారుల దాడులు అరెస్టులకు నిరసనలుగా చేపట్టిన ఆందోళనలు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. లాస్ ఏంజలస్తో మొదలైన నిరసనలు అమెరికా అంతటా విస్తరించాయి. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నో కింగ్స్ డే పేరిట దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఫిలడెల్ఫియా, షికాగో, న్యూయార్క్, అట్లాంటా, అలాస్కా, ఫ్లోరిడా, టెక్సస్తో పాటుగా 2000 నగరాలు, పట్టణాల్లో శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాలు లేవని రాసున్న ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ట్రంప్ 79వ పుట్టినరోజుతో పాటుగా అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవం సందర్భంగా పరేడ్కు కూడా నిర్వహిస్తుండటంతో ఆందోళనకారులు వాషింగ్టన్ డీసీ మినహా అన్ని చోట్ల నిరసనలు చేపట్టారు. లాస్ ఏంజలస్లో 4000 మంది నేషనల్ గార్డ్స్ను, 700 మంది మెరైన్లను మోహరించడం చెల్లదని, అధ్యక్షుడికి అధికారం లేదని ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్ మాత్రం అక్రమ వలసదారులపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపేస్తున్నామని అన్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేయటం తన విధానం కాదని, పాత చట్టాన్నే తాను అమలు చేస్తున్నానని ట్రంప్ అన్నారు. అయితే అక్రమ వలసదారులను అరెస్ట్ చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్ ఏంజలస్లోని డౌన్ టౌన్లో సోదాలు స్టార్ట్ చేయడంతో నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ నిరసనలు దేశం అంతటా విస్తరించాయి. ఈ క్రమంలో లాస్ ఏంజలస్లో ట్రంప్ భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్ను మోహరించారు. దాంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు మరో 2000 మంది నేషనల్ గార్డ్స్ను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఈ చర్యను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజలస్ మేయర్ కారెన్ బాస్తో పాటుగా స్థానిక పోలీసు అధికారులు వ్యతిరేకించారు. గవిన్ దీనిపై ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది.